అండి. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి. నేను మొన్న ఒక అమ్మాయి డెలివరీకి వచ్చిందనమాట. అసలు స్టోరీ ఏంటో మీకు చెప్తాను వినండి. ఏమైందమ్మా, మీ ఆయన గారు లేరా, వచ్చావు ఏంటనంటే, లేదక్క పెళ్ళికి బాగానే ఉన్నాడు, పెళ్ళికి మాత్రం బాగానే ఉన్నాడు, ఫస్ట్ పాప పుట్టింది, పాప పుట్టాక కూడా బాగానే ఉన్నాడు, మరి నేనేం చేయనక్క, రెండోసారి కూడా ఇంకో పాప పుట్టింది, అప్పటికి కొంచెం పర్లేదు, ఇంకా బాబు కావాలని మేము అట్టి పెట్టుకున్నాము, మూడోసారి కూడా మళ్ళా పాపే పుట్టింది, తర్వాత అంత ప్రేమగా ఉండేవాడు క్షణంగా మారిపోయాడు, ఎంతో ఇష్టంగా చూసుకునేవాడు నన్ను, ఎందుకు మారాడో నాతో సరిగ్గా మాట్లాడతలేదు అక్క, ఎందుకు మారాడో ఏంటో నాకు తెలియలేదు, ఎందుకు ఎందుకు చెల్లి అలా అలా ఎందుకు అలా జరిగిందని నేను అడిగితే, లేదక్క ముగ్గురు పాపలు పుట్టారు కదా, బాబు కోసం మళ్ళీ అట్టి పెట్టేసుకున్నాను, అయ్యో నువ్వు చూస్తే బక్కగా ఉన్నావు, ఇద్దరైతే సరిపోతుంది కదమ్మా అని నేను అన్నాను. లేదక్క మా ఆయన గారికి బాబు అంటే చాలా ఇష్టం, అందుకే నేను అట్టి పెట్టుకున్నాను అక్క అన్నాడు. అయితే మీ ఆయన గారు ఏరమ్మా అంటే, కనపడతలేదక్క, నన్ను ఇప్పుడు 9వ నెల, ఇది 4వసారి అనమాట, 9వ నెల నన్ను హాస్పిటల్లో పెట్టి వెళ్ళిపోయాడు, 3 రోజులు అయిపోయింది రాలేదు అని అన్నాడంట. ఈ పాప ఎన్నోసార్లు మెసేజ్ చేసిందనమాట, ఏవండి ఎక్కడున్నారు, అసలు నన్ను హాస్పిటల్లో వదిలేశారు, నేను నమ్ముకుని వచ్చాను, నా తల్లిదండ్రులను వదిలేసుకుని వచ్చాను, ఎందుకు కనపడతలేదు ఒకటే ఒకటి అన్నాడంట జవాబు, ముగ్గురు ఆడపిల్లలను కన్నావు, ఈసారి కూడా స్టాండింగ్లో అమ్మాయి అనే తెలిసింది, ఇక నువ్వు నాకు వద్దు, అయ్యో నేను ఎలా బతకాలండి ఆడపిల్లలను పెట్టుకుని, నేనేమైపోతానని నాకు చాలా చాలా ఏడిసింది నాకు చెప్పి, నాకు కూడా కళ్ళ నీళ్ళు ఆగట్లేదు, ఏడుస్తుంటే నేను అన్నాను, ఏంటి చెల్లి ఏడమ్మాక దేవుడు అన్నవాడు ఉంటాడు అన్నాడు, అదేనా పెద్ద హాస్పిటల్లో జాయిన్ చేసి చక్క తెలివిగా వెళ్ళిపోయాడు, ఎక్కడికి వెళ్ళాడో తెలియదు, ఈ అమ్మాయికి ఇబ్బంది అవుతే సంతకం పెట్టడానికి ఎవ్వరూ లేరు, లేకపోతే నేను అన్నాను, ఏంటి అలా ఆయన గారు లేరు, అయ్యో అదేం కుదరదమ్మంటే శివరాత్రికి నేను సంతకం పెట్టా, ఎందుకంటే అమ్మాయి ప్రాణం పోతుంది, మరి అమ్మాయి ప్రాణం పోయినా చేసిన నీ బాధ్యతే, మళ్ళీ అర్థం తిరిగిపోయింది పాప, మరి ఏం చెప్పంటే, లేదులే నాకు తోడపుట్టి లాంటిదంటే నేను సంతకం పెడతా ఏదైనా జరిగినని, నేను సంతకం పెట్టంగానే మళ్ళీ పాపే పుట్టింది, 4 పాపలు అన్నమాట. చూడండి ఎంతో ఇష్టపడి తల్లిదండ్రులు వదిలేసేసుకుని ఆ అబ్బాయి కోసం ఆ అమ్మాయి వచ్చేసింది, నీకు బాబు పుట్టలేదనేసి నువ్వు అట్లా వదిలేసి వెళ్ళిపోయావే, ఆడపిల్లలు పుట్టారని, ఇప్పుడు ఏంటి పరిస్థితి, అమ్మాయి పరిస్థితి ఏంటి, ఇప్పుడు తల్లిదండ్రులు రానివ్వరు, నువ్వు చూడు ఆ అమ్మాయి ఎలా బతకాలి చెప్పండి, అవునా కాదా? అట్లాగే నేను అన్నాను, చెల్లి ఏం భయపడొద్దు, శుభ్రంగా నువ్వు కొంచెం కోలుకున్నాక ఎంతో కొంత నేను చెప్పి సాయం చేపిస్తా అందరికీ, చక్కగా నువ్వు కూడా ఏం చేస్తావంటే పిల్లల్ని పెట్టుకున్నాక రెండోసారి రాని మాకమ్మ అంటే, లేదక్క మనిషి విరిగిపోయింది, ఎంతో నమ్మాను, ఆడపిల్లలు పుట్టారని ఇలా వెళ్ళిపోతాడా, నాకు పోయి నేనే తీసుకున్నా, మా అమ్మ మా నాన్న చెప్పారు, నేను నీకు సంబంధం నేను తెచ్చి చేసుకోండి, నేను ఇష్టపడి చేసుకున్నాను, అందుకే ఇట్లా అయిపోయింది అక్క, ఇప్పుడు ఎలా బతకాలని ఏడితే మీ ధైర్యం చెప్తాను అంటారు. ఒక్కటే చెప్తున్నాను మగవాళ్ళకి, మీకు కూడా చెప్తానండి ఫ్రెండ్స్, ఆడపిల్లని మోసం చేయకండి, నేను నమ్ముకొని వచ్చింది, ఎవరు పుడితేనే ఆడపిల్లలు లేక నానా బాధలు పడుతున్నాం, ఇప్పుడు ఆడపిల్ల అంటే లక్ష్మీదేవి, ఏమో రేపు పొద్దు నా పిల్ల పెద్ద చదివి నిన్ను కూడా చూడొచ్చాము, అవునా కాదా? అలా వదిలేసి వెళ్ళిపోయావే, ఇప్పుడు అమ్మాయి పరిస్థితి ఏంటండి చెప్పండి, అలాగే ధైర్యం చెప్తే ఆ పాప బాగానే ఉంది, తల్లి బాగానే ఉన్నారు, ఇప్పుడు 20 రోజులు అయిపోయింది, పాపం ఆపరేషన్ తీసుకొచ్చాం, పాపం ఇల్లు ఉంటాక ఇంటికి వెళ్తారు, రెంట కట్టమని ప్రాణం తీసేస్తున్నారు, పాపం ఏం చేస్తుంది, ఉన్న వస్తువులు తాకడ పెట్టుకుని ఆ రెంట కట్టుకుని అలా ఉంది, ఆ ఫోన్ కూడా ఎత్తట్లేదు, ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలియదు, ఇంకేముంటుంది జంప్ అనమాట, 4 ఆడపిల్లలుగా పాపం, చూడండి ఆ అమ్మాయిని అంత మోసం చేసి వెళ్ళాడు, అట్లాంటి వాడిని ఏం చేయాలండి చెప్పండి, ఎప్పుడైనా చెప్తున్నానండి, ఆడపిల్లైనా మగపిల్లన్నా ఆ అమ్మాయి చేసుకుని పెట్టుకోలేదు, దేవుడు ఇచ్చిన బిడ్డలాడు, మీరు అలా చేసి వెళ్తే అమ్మాయి పరిస్థితి ఏంటి రేపు పొద్దున్న, అవునా కాదా? ఒక్కటే చెప్తున్నానండి, మీ నమ్మి వచ్చిన అమ్మాయికి మోసం చేయమాకండి, ప్రాణంగా చూసుకోండి, ఇప్పుడు అమ్మాయి పరిస్థితి ఏంటి, అవునా కాదా? ఎక్కడున్నా నీకు చెప్తున్నాను ఫ్రెండ్స్, మీకు అందరికీ చేసుకుంటే జీవితకాలం ఆ అమ్మాయిని చూసుకునే లెక్కైతే పెళ్లి చేసుకోండి, లేకపోతే మానేసేయండి, ఇప్పుడు ఆ అమ్మాయి ఏం చేయాలి, ఇప్పుడు 2 ఇళ్లలో పనులు చేసుకోవాలి, ఇప్పుడు ఆ 20 రోజులకైనా వెళ్ళి నేను అంట్లు కడుగుతాను, పని చేసుకుంటా, నా బిడ్డలను బతికించుకోవాలని అంటుంది, మేము వద్దమ్మా, 3 ఆపరేషన్ అయ్యింది, మేము అవసరమైతే మీ కూరగాయలు 1 నెల మేము చూస్తాము, అక్కడి నుండి చేసుకో,
తర్వాత అన్న, లేదక్క నా కాళ్ళ మీద నేను నిలబడతాను, ఎవరిని నమ్మనక్క, నాకు అస్సలు నా జీవితంలో నమ్మను, నా బిడ్డను చూసి చూడండి, తల్లి వదలలేదు కదా ఆడపిల్లను. ఆడ వదిలేసి వెళ్ళిపోయాడు, తల్లి వదిలిందా? నేను నా పిల్లల్ని నేను పెంచుకుంటా, నాకు ఆడవు బుద్ధి వచ్చేటట్టు నా బిడ్డల్ని బాగా పెంచుకున్నా, అదే ధైర్యంతో ఉండమ్మా అని చెప్పాము. అదే ఫ్రెండ్స్, మీ అందరికి దయచేసి చెప్తున్నా, ఇలా మోసాలు చేయకండి, ప్రేమించి చేసుకుని అమ్మాయిని నాశనం చేయకండి, ఎంతో నమ్మి వస్తుంది. మీకు దయచేసి చెప్తున్నా, ఇష్టమైతే పెళ్ళి చేసుకోండి, లేకపోతే లేదు. బాయ్ అండి, నా పేరు భారతి. ఓకే.